నోయిడా ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పట్నా పైరేట్స్ మరియు దబాంగ్ ఢిల్లీ కేసీ జట్లు 39-39 స్కోరుతో సమంగా నిలిచాయి. మొదటి అర్ధ భాగంలో పట్నా పైరేట్స్ ఆధిక్యంలో ఉండగా రెండో అర్ధ భాగంలో దబాంగ్ ఢిల్లీ అద్భుతమైన ప్రదర్శనతో పుంజుకున్నది. పట్నా పైరేట్స్ తరపున దేవాంగ్ 15 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. దీపక్ 7 పాయింట్లు సాధించగా అంకిత్ హై-ఫై సాధించాడు. దబాంగ్ ఢిల్లీ తరపున అషు మాలిక్ తన అద్భుతమైన ఫామ్ ని కొనసాగిస్తూ 11 పాయింట్లతో సూపర్ 10 సాధించాడు. ఆశిష్ 7 పాయింట్లు, నవీన్ కుమార్ 6 పాయింట్లు సాధించారు. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ కు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే ప్లీజ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సపోర్ట్ మాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది. మ్యాచ్ ప్రారంభంలో ఉత్కంఠభరిత ఆట. మొదటి పాయింట్లను దేవాంగ్, నవీన్ తమ జట్ల కోసం సాధించారు. కానీ అషు మాలిక్ తన ట్రిపుల్ పాయింట్ రైడ్ తో గేమ్ కు ఉత్సాహం నింపాడు. రెండు జట్లు ప్రారంభంలో ఒకరినొకరు సమంగా పోటీ చేశాయి. తర్వాత డిఫెండింగ్ విభాగాలు తమ ప్రభావాన్ని చూపడంతో రైడర్లకు పాయింట్లు సాధించడం కష్టమైంది. అయినప్పటికీ సందీప్ మరియు దేవాంగ్ తమ రైడింగ్ ను వేగవంతం చేస్తూ పట్నా పైరేట్స్ 6 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్ళింది. అంకిత్ కూడా ఒక ఆల్అౌట్ చేసి జట్టుకు సహాయం చేశాడు. మొదటి ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి పట్నా పైరేట్స్ 10 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. దేవాంగ్ ఈ సీజన్ లో మరో సూపర్ 10 పూర్తి చేశాడు. సెకండ్ హాఫ్ లో దబాంగ్ ఢిల్లీ పునరాగమనం. రెండో అర్ధ భాగం ప్రారంభంలోనే పట్నా పైరేట్స్ మరో ఆల్అౌట్ సాధించింది. కానీ అషు మాలిక్ తన రైడింగ్ ను మెరుగుపరిచి ఢిల్లీని గేమ్ లోకి తీసుకువచ్చాడు. అషు మాలిక్ చేసిన 3 రైడ్ల ద్వారా 5 పాయింట్లు మరియు డిఫెండింగ్ విభాగం మద్దతు ఇచ్చి ఢిల్లీకి ముందడుగు వేయించాయి. వారు పట్నా పైరేట్స్ పై ఆల్అౌట్ చేసి 8 పాయింట్ల ఆధిక్యాన్ని తగ్గించారు. మ్యాచ్ చివరికి ఉత్కంఠ. కొన్ని నిమిషాల్లో అషు మాలిక్ మరో సూపర్ 10 సాధించాడు. ఆశీష్ చేసిన 3 పాయింట్ల సూపర్ రైడ్ మరియు ఆల్అౌట్ ద్వారా ఢిల్లీ గేమ్ లో ఆధిక్యాన్ని సాధించింది. చివరి నిమిషాల్లో పట్నా పైరేట్స్ మరియు ఢిల్లీ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ కొనసాగింది. చివరికి మ్యాచ్ సమంగా ముగిసింది. దబాంగ్ ఢిల్లీ కేసీ మరియు పట్నా పైరేట్స్ పై 4 పాయింట్ల వెనుకబాటును తగ్గించి మ్యాచ్ ను సమం చేయడం అద్భుతంగా భావించవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.